శ్రీమాత్రి నమః. ఈరోజు వచ్చేసి వంకాయ టమాటా కర్రీ వండుకుంటున్నామండి మేము ఇంట్లోకి. అది ఎలా చేసుకోవాలో పెడుతున్నాము చూడండి. ముందు ఒకసారి పెట్టాను కదండి, కరెక్ట్గా పెట్టలేదండి, అంచేత ఇప్పుడు మళ్ళీ పెట్టుకుంటున్నామండి. చూడండి, దానికి కావాల్సింది ఇదిగోండి మసాలా వేస్తున్నాను. మసాలా మరీ ఎక్కువ వేసుకోవాల్సింది లేదు. మసాలా ఆయిల్ వచ్చేలాగా వేగాలండి. చూడండి, మసాలా ఆయిల్ బయటకు వచ్చేలాగా వేగుతుంది కదా, వేగింది. ఇప్పుడు మనం కొంచెం సరిపడా ఉప్పు వేసుకుందామండి. ఇంకా పచ్చిమిర్చి టమాటా ముక్కలు కూడా వేస్తున్నాను. ఇవి మగ్గిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత టమాటా ముక్క మగ్గిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకుందామండి. మూత పెట్టుకుందామండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటే మనకి కర్రీ బాగా మగ్గుద్దండి. ఇంకా టమాటా ముక్కలు మగ్గి కొంచెం ఇప్పుడు వంకాయ ముక్కలన్నీ వేసేసుకుందామండి. వంకాయ ముక్కలు కోసుగా కట్ చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నా పసుపు వేసుకున్నా మనకు కండెక్కకుండా ఉంటాయండి. లేదా వంకాయ ముక్కలు కొంచెం కండెక్కిపోతాయి అనేసి ఫస్ట్ కొంచెం ఉప్పు లేకపోతే కొంచెం పసుపు వేసుకుని మనం కట్ చేసుకోవాలండి. ఓకేనండి, ఒకసారి పైకి కలుపుకుని మూత పెట్టేసుకుందాం. టమాటా కర్రీ చాలా బాగుంటుందండి. మా అమ్మాయికి చాలా ఇష్టం అండి, వచ్చింది అందుకనేసి దానికోసమనే వంకాయ టమాటా కర్రీ వండుతున్నానండి. మూత పెడుతున్నాను, మగ్గుతుందని. కర్రీ ఎలా మగ్గుతుందో చూద్దామండి ఒకసారి. మగ్గుతుందండి కర్రీ అయితేనే. ఇది ఎలా నిమ్మసెక్క ఎలా మగ్గితేనే చాలా సూపర్ ఉంటుందండి వంకాయ కర్రీ. కొంచెం పసుపు కూడా వేసుకుందామండి. ఇదిగోండి 1 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకుందామండి. ఇదిగోండి గరం మసాలా పౌడర్ 1 స్పూన్ పౌడర్ వేస్తున్నాను. కారం తర్వాత వేసుకున్నాము. మూత పెడుతున్నానండి. మగ్గుతుందండి, బాగా మగ్గుతుంది. ఆవిరి బాగా పడుతుంది. చూడండి, బాగా మగ్గుతుంది కదా. చెప్తా వాటర్ బాగా దిగింది. కలుపుతుంది. మనం మళ్ళీ మూత పెట్టేసుకుంటే ఎక్కువ వాటర్ కూడా ఏ అవసరం ఉండదండి. అలా మగ్గిపోతుంది కర్రీ అయితేనే టేస్టీగా ఉంటుంది. అలాగా మగ్గితేనే మగ్గనిద్దాము. ఇది చూడండి ఎలా మగ్గుతుంది. పక్క స్టవ్ని పెట్టుకుంటానండి. ఈ లోగాలోని పప్పు బీరకాయ కుక్కర్లో వేసుకున్నాను. అది గిన్నెలో తీసేసుకున్నానండి. దాన్ని పోపు వేసుకుంటాను. పక్క స్టవ్లో పెట్టుకున్నాను. మూత పెడతాను. పప్పు బీరకాయకి పోపు వేసుకుందామండి. ఆయిల్ వేస్తున్నాను. కొంచెం జీలకర్ర వేసుకుందామండి. జీలకర్ర వేసుకుంటేనే టేస్టీగా ఉంటుందండి పప్పు బీరకాయ. ఇదిగోండి ఆవాలు కూడా వేసాను. ఎండుమిర్చి కూడా కట్ చేసి వేసేస్తున్నానండి. ఎల్లుల్లిపాయలు కూడా వేస్తున్నానండి. ఇదిగోండి వెల్లుల్లి వేసాను. ఒకసారి ఇలాగా కలుపుకుంటే మనకి వేగిపోతాయండి. పోపు మాడిపోనకూడదండి. పోపు మాడిపోతే బాగుండదండి. ఇదిగోండి చూడండి, అంటే కుక్కర్లో వేసుకుని ఇందులో తీసేసుకున్నాను.
పోపు ఎప్పుడు కూడా మంచిగా వేగితే సూపర్ స్మెల్ వస్తుందండి. కరివేపాకు లాస్ట్ వేస్తున్నాను. కట్ చేసుకుందామండి. చాలా బాగుంది చూడండి, చాలా బాగుంటుంది. అయితే ఈరోజు మరి పప్పు బెండకాయ వంకాయ టమాటా కర్రీ అండి. ఈరోజు శుక్రవారం కదా వచ్చాక మూత పెట్టుకుంటే పోపు స్మెల్ పోకుండా ఉంటుందండి. మూత పెట్టేసాను. చూడండి మగ్గిపోతుంది దగ్గర మళ్ళీ మాడిపోతుంది. కొంచెం కారం వేసుకుని మనం వంకాయ కూరలో కారం ఎక్కువ తీసుకోకూడదండి, బాగోదు. వేసేసాను. ఒకసారి ఇలా కలుపుకుని కొద్దిగా వాటర్ కూడా వేసుకున్నామండి మనం. చూడండి వాటర్ వేసుకుంటున్నాను కొద్దిగా, ఎక్కువ అవసరం లేదండి. బాగా మగ్గింది కర్రీ అయితేనే. ఎక్కువ వేసేసుకున్నా చప్పగా ఉంటుందండి, బాగుండదు. అవసరం లేదు కూడా, బాగా మగ్గిపోయినట్టు అయిపోతూ ఉంటాయి. చూడండి మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టు కట్టేసుకోవచ్చు. మూత పెడతాను, 1 నిమిషం మూత పెడతాను. మూత పెడితే సరిపోతుంది. ఒకసారి చూద్దామండి వీడియో కర్రీ ఎలా రెడీ అయిందో చూద్దాము. చూడండి కర్రీ రెడీ అయిపోయింది. వంకాయ కర్రీ కట్టేసుకుందామండి. మనం కట్టేసుకుని బౌల్లో తీసేసుకుందామండి. ఓకేండి, కట్టేసాను. కట్టేసి 2 బౌల్లో తీసుకుంటున్నాను. చూడండి చాలా బాగా వచ్చింది వంకాయ కర్రీ, వంకాయ టమాటా కర్రీ. ఉంటానండి, వీడియో ముగిస్తున్నాను. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః.